రంగనాథ స్వామి రథోత్సవం సందర్భంగా సోషల్ సర్వీస్ చేయడానికి టీమ్స్ అయితే ఇక్కడికి వచ్చాయి. సో వాళ్ళతో మాట్లాడదాం. హలో అండి. హలో అండి. సో రంగనాథ స్వామి వారికి రథోత్సవం సందర్భంగా ఇక్కడ సోషల్ సర్వీస్ చేయడం ఎలా అనిపిస్తుంది? ఇది చాలా ఆనందంగా ఉందండి మాకు. మేము కూడా రంగనాథ స్వామికి తన యొక్క ఉత్సవంలో పాలు పంచుకోవడమే కాకుండా ఇక్కడ ఎవరికి ఏ విధమైన అపాయం కలగకుండా మేము ఇక్కడ బాధ్యత తీసుకొని ఇక్కడికి వచ్చాము. సో మేము ఒక సంస్థ తరపున వచ్చాము, ఆర్ఎస్ఎస్ అనే ఒక సంస్థ తరపున. సో మా ఇక్కడ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఏ విధమైన ప్రాణహాని కావచ్చు, ఇంకే విధంగా కష్టం ఎవరికి కలగకుండా చూసుకోవడం. ఇక్కడ కొన్ని సమస్యలు అనేవి జరుగుతూ ఉన్నాయి. మొన్న ఈ మధ్య కూడా కాంట్రవర్సీస్ అన్నీ వచ్చాయి కదా. సో కాబట్టి ఈసారి ఏ విధంగా గొడవలు జరగకుండా చూసుకుంటాము, అలాగే ఎవరికి ఇబ్బంది కలగకుండా చూసుకుంటాము. అలాగే ఎవరికైనా ఎక్కడ ఏ విధమైన అపాయమైనా ఈ కాషాయం దుస్తు గుర్తుంచుకోండి. ఈ కాషాయం దుస్తుకి ఒక పిలుపు పిలవండి, వచ్చి మీకు ఏ అపాయమైనా చూస్తాము. ధన్యవాదములు. జై రంగా. ఓకే. జై రంగా, జై జై రంగా. సో ఈ రంగడి రథోత్సవానికి మన జిల్లా నుంచే కాదు విశాఖపట్నం నుంచి కూడా ఇక్కడికి భక్తులైతే వచ్చారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హాయ్. నమస్కారం అండి. సో మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను వైజాగ్లో చదువుకుంటున్నాను. గ్రాడ్యుయేషన్ అయిపోయింది మెడిసిన్. ప్రతి సంవత్సరం ఫ్యామిలీ అందరం ఎక్కడున్నా కానీ ఇక్కడ ఖచ్చితంగా వస్తాము. ఇక్కడ చాలా ఆహ్లాదకరంగా అందరు మనుషులతో నిండి చాలా వైభవంగా జరుగుతుంది. చూడడానికి నేను, మా మదర్, ఇంకా మా అక్క మేము వచ్చాము. అందరూ వచ్చారు. యా. సో ఎలా అనిపిస్తుంది రథం మన వాకిటి ముందుకు రాగానే కూడా? అండ్ అదొక వర్ణించలేని అనుభవం. చూస్తే కానీ తెలియదు ఎవరికి. చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఒకసారైనా విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది. చెప్పండి, రథం ఇంటి ముందుకు రాగానే కూడా వాటర్ పోయడం అనేది, ఉప్పు మిరియాలు చల్లడం అనేది, గుమ్మడికాయ సమర్పించడం అనేది ఇలాంటివి చేస్తూ ఉంటారు కదా. సో ఇంటి ముందుకి రథం రాగానే ఎలా చేసుకుంటారు? ఈ రంగనాథ స్వామి రథోత్సవం అనేది కొన్ని దశాబ్దాల కాలం నుంచి కూడా చాలా పండుగ వాతావరణంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది నెల్లూరు జిల్లాలో. మరి ఈ రథోత్సవానికి అందరు ఎక్కడెక్కడి నుంచో కూడా ప్రజలందరూ కూడా భక్తులందరూ విచ్చేసి రథోత్సవాన్ని, రథమును కూడా ఎంతో భక్తి పారవస్యంతో వాళ్ళు ఇంత ఎండాకాలంలో కూడా వాళ్ళు లాగడం అనేది జరుగుతుంది. మరి వారి కోసం కూడా అనేక స్వచ్ఛంద సంస్థలు కూడా వారందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళకి ఎన్నో రకాలైనటువంటి అవసరాలని కూడా తీర్చడానికి అందరూ సిద్ధంగా ఉంటారు. మరి ఇక్కడ మా వాకిలి ముందు రథం రాగానే మాకంతా కూడా అంది చెప్పలేమన్నమాట, వర్ణించలేనటువంటి మనసంతా కూడా భక్తి పారవస్యంతో నిండిపోతుంది. చాలా సంతోషంగా ఆ స్వామిని దర్శించుకోవడం అనేది ఒక చెప్పలేనటువంటి ఒక మధురమైనటువంటి అనుభూతిగా మేము చెప్పుకుంటున్నాం.
చెప్పండి, సంవత్సరం మొత్తం కూడా ఇక్కడ అంత పెద్ద వాతావరణం కనిపించదు, కానీ ఈ రథోత్సవం, ఈ బ్రహ్మోత్సవాలు అంటే మాత్రం ఫుల్ రష్తో నిండిపోతుంటుంది. సో ఇక్కడ ఈ వాతావరణం ఎలా అనిపిస్తుంది? వారం 10 రోజుల నుంచి ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళందరూ ఇక్కడికే వస్తారు. నిన్న కళ్యాణము, ఈరోజు రథము, రేపు తెప్ప, ఇలా డిఫరెంట్గా ఉంటాయి. బట్ ఎస్పెషల్లీ ఈరోజు ఏంటంటే చాలామంది మొక్కుకో ఉంటారు. లైక్ మిరియాలు, ఉప్పు, గుమ్మడికాయ, టెంకాయలు ఇలాగా ఎక్కడెక్కడి నుంచో వచ్చి, అంటే మిరియాలు ఉప్పు వేస్తే ఏంటంటే ఏదన్నా హెల్త్ ఇష్యూస్ ఏదన్నా ఉంటే అవి పోవాలి అని చెప్పి మొక్కుకొని చేస్తారు. అలా మొక్కుకొని వస్తారనమాట. దూరం నుంచి వస్తారు. మాకేంటంటే మా ఇంటి ముందు నుంచే వెళ్తుంది. నేను ఈ 30 ఇయర్స్లో ఒక్క ఇయర్ మిస్ అయ్యాను అంతే. అది కూడా అమెరికా వెళ్ళడం వల్ల మిస్ అయ్యాను, చూడలేదు. బట్ ఇంకెక్కడున్నా కానీ ఎవ్రీ ఇయర్ వచ్చి రథము చూసే, నాకు మ్యారేజ్ అయినా కానీ వచ్చి చూసి వెళ్ళేదాన్ని. అంటే ఏమన్నా మొక్కుకొని అలా గుమ్మడికాయ అలా సమర్పిస్తే అవి తీరుతాయని ఎక్కడెక్కడి నుంచో కూడా వచ్చి, అండ్ చాలామంది కూడా ఇట్లా చిన్న చిన్న షాప్స్ పెట్టుకునే వాళ్ళు అలా వచ్చి బాగా అలా ఎలా ఉంటుందంటే పిల్లలకి కానీ ఏదో కొత్త రిఫ్రెష్మెంట్ లాగా వచ్చి చూసినప్పుడు చాలా బాగుంటుంది. కళ్యాణం కూడా చాలా బాగుంటుంది. నిన్న జరుగుంటుంది కళ్యాణం కూడా చాలా బాగుంటుంది. రేపు తెప్ప వస్తుంది, అది బాగుంటుంది. రథానికైతే స్టార్ట్ అయితే అసలు ఆ జనాలు ఎలా ఉంటారంటే ఒక పైన నుంచి చూస్తే అక్కడెక్కడి నుంచోనే ఇంటి పైన నుంచి బాగా కనిపిస్తుంది. అసలు చాలా బాగుంటుంది. జై జై రంగ, జై 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 రంగ, జై జై రంగా. జై జై రంగ. శ్రీమన్నారాయణ. మాది శ్రీ రంగనాథ స్వామి డోల్ బాజే నెల్లూరు మండపాల వీధి. మేము శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి వారి భక్తులం. వారిని సేవించుకుంటూ ఏదో ఒకటి హిందూ కార్యక్రమాలు చేపట్టాలని, స్వామివారి ఊరేగింపు రథోత్సవాలకి ఘనంగా సాగాలని మేమంతా ఒక 40 మంది భక్తులం. చిన్నపిల్లల కాడి నుంచి కనీసం 65 సంవత్సరాలు కలిగిన వారందరం కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరుగుతుంది. ఈ కళ అనేది నాసిక్ డోల్స్ అంటారు. బాంబే నాసిక్ నుంచి ఇది మనం తీసుకొని నేర్చుకోవడం జరిగింది. ఈ డోల్స్, ఈ డ్రమ్స్ అన్నీ కూడా హైదరాబాదు, చెన్నై, ఈ క్యాప్స్ వచ్చేసి మహారాష్ట్ర నుంచి కూడా తెప్పడం జరిగింది. చాలా విశేషంగా రథయాత్ర కొనసాగుతూ ఉంది. ఆ రథయాత్రలో మేము కూడా పాల్పంచుకొని మా వంతు చేయటం కూడా చాలా చాలా ఆనందంగా ఉంది, పరమానందంగా ఉంది. చూడండి, చిన్నపిల్లలు, పసిపిల్లలు 5వ క్లాసు, 4వ క్లాస్ నుంచి కూడా ఉన్నారు, మనం గమనించవచ్చు. స్త్రీలు కూడా జై రంగా, జై రంగా, జై జై రంగా, జై జై రంగా, జై రంగా, జై జై రంగా, జై జై రంగా, జై రంగా, జై జై రంగా. వాడు చేయాల్సింది చేయడు, చేయకూడదు చేస్తాడు.
మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.